రెండవ అధ్యాయము 17 నుంచి 12. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించును కానీ అక్కడ ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు. మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే క్రీస్తు మనస్సును కలిగి ఉంటాడు. ముఖ్యంగా మనకు ఏ విషయం ఏంటంటే క్రీస్తు మనస్సును కలిగి ఉంటారు. ఎవరైనా ఆ మనస్సును కలిగి ఉన్నామా అనేది మన హృదయాల మీద చేతులు వేసుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన జీవితాల్లో కలిగే శ్రమల వలన దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతాం. ఫస్ట్ చేసే పని ఏంటంటే మనం దేవుడు చేసిన కార్యాలని మర్చిపోతాం. ఈ జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. మరి అలాంటప్పుడు దేవుని మీద దోషాలు జరిగాయి, అవమానాలు జరిగాయి, ఎక్కడ లేనటువంటి దెబ్బలు తగిలాయి. ఇన్ని జరిగినా దేవుడు ఎలా ఉన్నాడు? మానవుడు మాట్లాడలేదు. అవునా కదండి? ఈ వాక్యంలో ఏమో చెప్పారంటే క్రీస్తు మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు మనలో కలిగి ఉండాలి. ఎందుకు ఉండాలి ఆ మనస్సు అంటారండి? మనం ఈ లోక సంబంధమైన విషయాలన్నింటిలో ఎంత స్పీడ్గా ఉన్నామో మనందరికీ తెలుసు. మన చుట్టాలు బాబులు అది అమ్మగారు గొడవ వచ్చింది అనుకోండి, వాటిలో ఎన్ని రోజులు సంవత్సరాలు మనం ఏం చేస్తాం? మాట్లాడడం మానేస్తాం. అదే దేవుడి మనస్సు కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుడి మనస్సు కలిగిన వారు వాటిని విడిచిపెడతారు. దేవుడికి స్తోత్రం కలిగిన వారు. ఇక్కడ దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే చూడండి, ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవరు? దేవుడి మనస్సును ఎవరు ఎరుగుతారు? ఎందుకు చెప్పండి? మనకే దేవుడు చేసే కార్యాలు తెలియదు, అర్థం కాదు, మన హృదయానికి గోచరం కాదు. అయితే దీనికి క్రీస్తు పుట్టడానికి సంబంధం ఏంటంటే రావచ్చు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే క్రీస్తు మనస్సును కలిగి ఉంటావో అప్పుడు నీ హృదయంలో దేవుడు పుట్టినాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎప్పుడైతే క్రీస్తుని నువ్వు అనుసరించి నడుచుకుంటావో అప్పుడు క్రిస్మస్ అనేది మనకి నిజమైన క్రిస్మస్ గా ఏర్పాటవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధి అయిన వాడు. ఎలాంటి వాడు అంటే ఆత్మ సంబంధి అయిన వాడు దేవుడి మాటలను మాత్రమే లెక్క చేస్తాడు. ఇతర మాటలను ఎప్పుడు ఆయన ఏం చేయండి? లెక్క చేయడు. అలాంటప్పుడు ఆయనకి ఎవరు ఏం చెప్పినా ఏమనిపిస్తుందంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో దేవుణ్ణి మనస్సు కలిగి ఉన్నాడు. అలాగే క్రీస్తు మనస్సును కలిగి ఉండమంటాడు. ఇక్కడ మనం ఎంతమంది క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మనం చెప్తున్నాను అంటే క్రీస్తు దేవుడు పుట్టేది అలాగే మనం అందరం ఏం చేస్తున్నాం? హల్లెలూయా అంటాం. దేవుడు ఖచ్చితంగా ఈ రోజే పుట్టాడా మనలో జరిగితే దానికి మన దగ్గర సమాధానం లేదు. కానీ దేవుడు ఎక్కడ పుట్టాడు ఏంటండి? నీ హృదయంలో. అప్పటికి నీ హృదయం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? క్రీస్తును పోలి ఉండాలి. క్రీస్తుని పోలి ఉండాలి. మనం ఎవరైతే దేవుణ్ణి నడుచుకుని దేవుడిని పోలి దేవుని హృదయాన్ని అనుసరించి దేవుని మాటను గౌరవించి దేవుని గ్రంథానికి విలువించి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏం చేస్తాడంటే నీ కార్యములు ఆయన సఫలపరచు. దేవుడికి స్తోత్రం కలుగును. నీకు ఎవరికి కార్యం జరగడం లేదండి? మరి అమ్మకం ఆమె మాట కూడా రావట్లేదు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఆమె అంటే అప్పుడైతే అలాగా జరుగుతుంది కనుక ఇప్పుడు చెప్పండి, మా జీవితంలో అద్భుత కార్యాలు జరగాలి. అదే ఎవరు మాట్లాడలేదు చెప్పాలి, ఎవరు కొట్టాడు అద్భుత కార్యం దేవుడు మాత్రమే చేయగలరు. దేవుడికి స్తోత్రం కలుగును. అప్పుడు దేవుడు చేయాలంటే ఈ జీవితంలో ఏర్పడిన ఒక సమస్య తోడపరచాలంటే నువ్వు ఉండవలసిన స్థితి ఎలాంటిది? నువ్వు ఉండవలసిన స్థితి ఎలాంటిది? దేవుని మనస్సులో హృదయంలో ఉంచుకోవాలి. నువ్వు కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవితం అనేది నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు నీ కార్యములను నీ జీవితంలో సమస్య ఆయన ముందు చిన్న గుణకరమైన ఉంటుందండి. చాలా చిన్నగా మన ముందు ఎంతలా కనిపిస్తుంది? ఒక పెద్ద కొండలాగా మనకి కనిపిస్తుంది. మన ముందు సమస్య అవుతుందండి చాలా చిన్నది. దానిని ఇలా వేరుగా పక్కకి నెట్టగలిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఎలా ఉంటే క్రీస్తు పుట్టాడు? చాలా మంది డౌట్స్ అండి. ఎందుకు మాట్లాడుతున్నారంటే దేవుడు ఎప్పుడు
ఏమని తెలుసా? నా హృదయములో దేవుడు పుట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. చాలా మంది నేను వీడియోస్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో. ఆ వీడియోస్ చూసి నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, నా మీద గొడవ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే నేను ఒకటే మాట చెప్తాను, ఏంటంటే దేవుడు ఎప్పుడు పుట్టి 20 ఏళ్ళు పుడితే ఖచ్చితంగా నిరూపించాడంటే ఆ 20 ఏళ్ళు నా హృదయంలో పుట్టాడండి. నేను నా దేవుడిని ఎదిగా. దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రతి ఒక్కరు చెప్పవలసిన సమాధానం ఇది. అందుకని ఆ వాక్యంలో మాట చూడండి. కానీ అక్కడ ఎవరి చేతనైనను వివేచింపబడడు, ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు. మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. ఆల్రెడీ దేవుడు అక్కడ ఏం చెప్పేస్తాడంటే మీరు అందరూ కూడా క్రీస్తు మనస్సును కలిగి ఉన్నారు. అప్పుడు మరి గొడవలు, కోపాలకు చెప్పండి, గొడవలకు, కోపాలకు, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి అందరూ కలిసి రావచ్చు కదా. బయట అదే చెప్తుంది. మీరు అందరూ ఒకలాగే వచ్చు కదా. ఈ రోజు గొడవలున్నారు, చిన్నవాడు పలకరించుకుంటే నువ్వు దేవుణ్ణి కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. మీరందరూ కూడా ఇంట్లో ప్రార్థన చేసుకున్న ఒక మాట మీరందరూ మాకు ఏం చెప్తారంటే, ఇతరుల గురించి ప్రార్థన చేసి మన కుటుంబం గురించి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం. అక్కడే నీవు దేవుడిని కలిగి ఉన్నట్టు దేవునికి ఏమవుతుందంటే గోచరం అవుతుంది. అందుకే మనందరూ ఎలా ఉండాలండి? దేవుని మనస్సును కలిగిన వారమై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు దేవుడు పుట్టిన క్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడండి? మన హృదయంలో పుట్టాడు. అది హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? మనోడు కౌశలం తీసేయాలి, మనోడు కోపాన్ని తీసేయాలి, మనోడు కామాన్ని తీసేయాలి, మనోడు కోపం కామం కాల్చడం ఇవన్నీ తీసేసి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు నీవు ప్రార్థన చేసిన వెంటనే దానికి దేవుడు ఏం చేస్తాడంటే జవాబు ఇస్తాడు. క్రీస్తు దేవుడు పుట్టాడు అన్నదానికి ఎక్కడ పుట్టాడు? దేవుడు మన హృదయంలోనే పుట్టాడు. దేవుని కొద్ది వరకు మన వెనుకలో విధించి ఆశీర్వదించిన కాక